నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. పేదలకు సామాన్యులకు ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సీతక్క. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు మాజీ సీఎం కేసీఆర్ చేపట్టారన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో అత్యవసరమైన పనులను పూర్తి చేశామన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించడంతో పాటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను అందించారు. విద్యార్థులకు మీ గురువులకు ఈ ప్రాంత పెద్దలకు పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ శుభాభినందనలు. కొద్దిగా మీరు పక్కన వెళ్తే పిల్లల్ని అనుభవిస్తున్న పిల్లలు చూసి మన తండ్రులకు పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానిపై అవగాహన తక్కున్నా ఒక కళ ఉండేది. నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈ రోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అంటే ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాల విలువ తెలుస్తలేదు. ఒకసారి తెలుసుకోండి. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున మన పాఠశాలను మనం బలపరుచుకోవాలి, పట్టించపరచాలి. ఆ దిశగా అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది. సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం. ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళు అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే వడ్డు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది. కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుటుంబులు పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం. మంచి మహేశ్వరి నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్ చౌరస్తా నుంచి నాదరగులు గ్రామం వరకు 2,50,00,000 రూపాయల నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మహేశ్వరి నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో విలీనం కాకముందే ప్రతి బస్తీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరియు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పెద్ద చెరువు, మంత్రాల చెరువు పైన కూడా వీలైనంత తొందరలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మరియు మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బడపేట్ కమాండ్ నుండి బాలాపూర్ సర్కిల్ వరకు సెంట్రల్ లైటింగ్ ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో గౌరవనీయులు
మా ఎమ్మెల్సీ గారు మానేదేవి గారికి, అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లందరికీ కూడా, అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు. దాదాపుగా బాలాపూర్ చౌరస్తా నుండి నాదర్గుల్ వరకు 2,50,00,000 వరకు ఇది. దాంట్లో 50 లక్షలు బడంపేట కమాండ్ నుండి ఇక్కడ వరకు చేసుకోవడం జరిగింది. దీన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా దీనికి అనేది గతంలో తీసుకొని ఈరోజు దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి నాదర్గూడ వరకు పూర్తి చేయమని ఇక్కడే శ్రీనివాస్ ఉన్నారు, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెద్ద చెరువు మీద మంత్రాల చెరువు పైన కూడా ఏదైతే తొందరలో లైటింగ్ వేసి అక్కడ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా మిగతా దగ్గర ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ చేయడానికి, ఇప్పుడు అవసరం ఉన్న దగ్గర కూడా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇది జిహెచ్ఎంసీలో కలుపుతామంటా ఉన్నారు. జిహెచ్ఎంసీలో కలవకముందే ప్రతి బస్తీ, ప్రతి గల్లీ కూడా లైటింగ్ అనేది ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ చేసుకోవాలని మా మేయర్ గారిని, మా కార్పొరేటర్లను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని కూడా ఇమీడియట్గా చేసుకుంటేనే భవిష్యత్తులో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కిందని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ పేదవారి పిల్లలు, రోజువారీ పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో పుట్టిన పిల్లలు, మీరు కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా అసలు భవనానికి పూజ చేసి వర్క్ నడుస్తూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉంది, చాలా భవనాలు నిర్మించడం జరుగుతూ ఉంది. అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి. కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ వచ్చారు మొదటి రోజు అని చెప్తా ఉన్నాం. అమ్మమ్మల ఇంటికి పోయినా, నాయనమ్మల ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేని వసతులన్నీ మనము ప్రభుత్వ పాఠశాలలో కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీకోసం అది, కాబట్టి మీరు అందరూ. హనుమకొండలో ప్రభుత్వ మార్కాజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ మాట్లాడుతూ గత 2-3 నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పాఠశాలకు చేరాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మీరందరూ చదువులపై శ్రద్ధ పెట్టాలని, బాగా కష్టపడి చదువుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. సమ్మర్ టైంలోనే మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్మా గ్రూప్స్, తర్వాత డిఆర్డిఓ గ్రూప్స్, సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ 2 రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా నోట్బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము. ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో యూ విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్, ఫోకస్ ఆన్ యర్ స్టడీస్. అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్రెడీ సో సిస్టమాటిక్ గ్రూప్స్ అవి అన్ని గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెల్. థ్యాంక్ యూ. తెచ్చుకోవచ్చు. మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు 9.8 వచ్చింది. మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10th క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మాలాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జ్యోతిక.
అలంగారు సెక్టోరియల్ అధికారిని క్యాష్ ప్రైజ్తో జ్యోతికకు అభినందనలు అందజేస్తున్నారు. పాఠశాల పునఃప్రారంభంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల రాంపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డిఓ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మండల సమైక్య, జిల్లా సమైక్య, అట్లాగే విద్యార్థులకి అందరికీ శుభోదయం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, అట్లాగే నోట్బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మొదటి రోజే కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉండడం కావచ్చు, ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉండడం కావచ్చు, ఇట్లా డిఫరెంట్ చిన్న చిన్న సమస్యలు ప్రతి స్కూల్లో కూడా మనకు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న కమిటీ ఫామ్ చేయడం జరిగింది, అమ్మ ఆదర్శ పాఠశాల అని. అందులో మనము ఎవరైతే వివో అధ్యక్షులు ఉన్నారో ఆ వివో అధ్యక్షుల్ని, హెడ్ మాస్టర్ని, ఒక 3 పేరెంట్స్నే పెట్టి ఆ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పేరెంట్స్, అక్కడున్న హెడ్ మాస్టరు, అక్కడున్న వివో అధ్యక్షురాలు వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ కూడా టైంకి కంప్లీట్ చేసి, ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వర్క్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా ఒక 20 crores పెట్టి మన జిల్లాలో. సో అనుకున్న విధంగానే మన వివోలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ముందుకొచ్చి ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ రాజేంద్రనగర్ నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని క్యూ సిటీలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. 111 జీవో పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసిన నేపథ్యంలో నార్సింగ్ మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలో నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపిఓ మణిహారిక, డీసీపీ శ్రీధర్ గౌడ్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు. జిల్లాలో వరదలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి జలాశయంలో ప్రమాదాల సమయంలో వరదలు చిక్కుకున్న ప్రజలను రక్షిత విధానంపై రెస్క్యూ టీం సభ్యులతో డెమో నిర్వహించారు. రామగుండం సిపి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వేస్తే వాటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు 44 మంది ఫ్లడ్ రెస్క్యూ సభ్యులను నియమించినట్లు తెలిపారు. ప్రజారక్షణకు 10 సీట్లతో పడవ, 10 లాయ్ బాయ్స్, 50 సీ మాస్టర్ లైఫ్ జాకెట్స్, 5 మెడికల్ స్ట్రెచర్స్, 4 కటింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచామన్నారు. సార్ అది ఉండదు సార్, అది మొత్తం టీం వస్తుంది. కొంచెం ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారు, తర్వాత మా మంచిర్యాల డీసీపీ అండ్ వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 20 మెంబర్స్, తర్వాత మన
పోలీస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, రాజమండ్రిలో ప్రారంభించే 2 49 ఫెర్టిలిటీ సెంటర్ల లోగోలను సోముజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 39 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి, రాజమండ్రిలో సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలను అందించడానికి తమ బృందం ఉందని తెలిపారు. సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఓ వినేష్ ఘాదియా మాట్లాడుతూ మరిన్ని కుటుంబాలకు అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు, కారుణ్య సంరక్షణలు అందించడంలో తమ మిషన్లో ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. ఫాదర్స్ డే, ఈ ఫాదర్స్ డే స్పెషల్గా 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక ఆండ్రాలజీ యూనిట్ ఆండ్రోమాక్స్ అని లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేయడానికి సినీ యాక్ట్రెస్ సంగీత గారు వస్తున్నారు. అండ్ ఈ సందర్భంగా మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర డాక్టర్ శశాంక్ హీస్ డన్ డిగ్రీస్ ఫ్రమ్ యూకే అండ్ యుఎస్. సో డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ యూనిట్ లాంచ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 49 ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ అందరూ ఒక సర్వీస్ భావంతో 25% డిస్కౌంట్ ఇన్ ఫర్టిలిటీ IVF ట్రీట్మెంట్ అనౌన్స్ చేస్తున్నాం. పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి, వచ్చి ఈ డిస్కౌంట్తో అండ్ ఈ కొత్త టెక్నాలజీతో ఇంకా ఎంతోమంది బండల్ ఆఫ్ జాయ్ ఫోకస్ చేస్తాం. ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్గా పేషెంట్కి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఇన్ దీస్ మ్యాటర్స్. సో ఇంకా మన 49లో ఈ కౌంట్ తక్కువ జీరోస్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కూడా వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్, ఇవి అన్ని టెక్నిక్స్ కూడా మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ IVF కాదు, ఈ IVFలో మ్యాక్సిమం లాస్టులేషన్ రేట్, దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, ఈ మెథడ్స్కి చాలా ఎక్స్పర్టీస్ ఉంది. మా టీం చాలా దే ఆర్ వన్ ఆఫ్ ద హైలీ ట్రైన్డ్ పీపుల్. అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర డాక్టర్ జ్యోతి మేడం ఉన్నారు, హూ ఈజ్ అ పైనియర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ IVF. సో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి జీవోలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ విచారణ వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల్లో స్వీపర్లు కూడా లేరని, ప్రభుత్వ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, కొన్ని సంస్థలు ప్రార్థనా మందిరాలను అడగక ముందే కోట్ల రూపాయలు ఇస్తామని నిరుపేదలు చదివి ప్రభుత్వ పాఠశాలలకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే స్కూళ్లకు కేవలం 20 లక్షల రూపాయలు కేటాయించడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలపాలని అన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు ఇబ్రాహీం శేఖర్. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను. ఈరోజు నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ పారిజాత నరసింహారెడ్డి గారు, అదేవిధంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రఘునాయక్ గారు, ఏఈ గారు, డిఈ గారు అందరం కలిసి రేపు ప్రభుత్వ పాఠశాలలు తెరవబడుతున్నాయి కాబట్టి అల్మాస్గూడ గ్రామంలో వాళ్ళకున్న ఒకే ఒక మార్గం విద్యను అందించడం. మనమందరము మీతో పాటు నేను చిన్నప్పుడు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఫ్రీగా చదువుకున్నాం. ఒకే విద్య అందరికీ, ధనవంతులకు, పేదలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఈ దేశంలో ఒకటే విద్య ఉండేది. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు. చాలా రోజుల తర్వాత దోపిడీ దొంగల బీభత్సంతో ఒకసారిగా వరంగల్ సబ్ డివిజన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీలో పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ శివనగర్ ప్రాంతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్యతో పాటు నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున దొంగలు పడ్డారు. మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య ఇంట్లో దొంగలు 15 తులాల బంగారం, 7,500 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా నాగరాజు ఇంట్లో దొంగలు బీరువా పగలగొట్టి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ మరియు క్లూస్ టీంలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కక్కేసారే ఇంట్లో ఉన్నా.
అట్లా మేము పోయి పైకి పోయే వరకు డోర్లు తీసి ఉండేదని చూసినాం. తాళం బలుపు కొట్టి పక్కకు పెట్టి ఉన్నది. లోపల పోయి చూస్తే ఏంటంటే బట్టలన్నీ చిందర వందర వేసి ఒక్కొక్కటి మొత్తం ఇప్పినట్టు పడేసి పరుపులు లేపి అవన్నీ చిందర వందరంగా వేసిండే. అవి ఉండే ఒక 5,000 చిల్లర అమౌంట్ ఉండే. అమౌంట్ కూడా తీసుకెళ్ళిపోయింది. పర్సు ఉండే, ఒక పర్సు కూడా తీసుకెళ్ళి టేబుల్ మీద. అంటే పైన ఎవరు ఉంటలేరా? పైన మేము స్నానం చేసి పైన ఉంటాం కానీ పడుకున్నాం కింద. మా మాయల ఇంట్లో కింద పడుకున్నాం. నా హాస్పిటల్లో వేసిన వాళ్ళు. మీ పేరు? పాలు కల్తీ చేస్తే చట్టపరంగా కేసులు పెడతామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు వెల్లడించారు. సర్పవరం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ మిల్క్ సప్లై పాలలో కల్తీ జరుగుతుందని ఫిర్యాదులు అందాయి. తనిఖీలు నిర్వహించారు. ఆవు పాలు, గేదె పాలు పరీక్షించి ల్యాబొరేటరీకి పంపించారు. అనంతరం అపరిశుభ్రంగా ఉన్న సప్లై కేంద్రాన్ని పాలలో పడిన ఈగలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ వినియోగదారులు పాలు కొనేటప్పుడు వాటి రంగు, రుచి గుర్తించాలని, అలాగే పాలలో కల్తీ చేసేటప్పుడు ఏ రకమైన అనుమానం వచ్చినా వెంటనే కాకినాడ నాగమల్లితోట జంక్షన్ ఫైడా వారి వీధిలో ఉన్న ఫుడ్ అండ్ సేఫ్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ అలాగే మిల్క్ సేల్ పాయింట్ అందు పాల కల్తీ జరుగుతుందన్న వచ్చిన కంప్లైంట్స్ మేరకు ఇక్కడికి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను పాలను శాంపిల్ని సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ రిపోర్ట్ అనుసారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారులు పాల కేంద్రాల్లో పాలు కొనేటప్పుడు వాటి యొక్క నాణ్యతని కొంతవరకు గమనించగలరు. వాటి రంగు అలాగే వాసనను బట్టి అవి కల్తీ అయినా లేదని కొంతవరకు గమనించగలరు. అనుమానం వస్తుంది. అలాంటి అనుమానం వచ్చిన సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేసిన పరంగా మేము వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసు మన పైడావారి వీధిలో ఉందండి. అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట పెట్టి అక్షంతలు జల్లి పూల గుత్తులు చేతికి అందజేసి ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. మరియు ప్రభుత్వ బడి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ అందజేశారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గాల క్రీడల అభివృద్ధి సమీక్షా సమావేశంలో యోగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా క్రీడల శాఖకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అన్నారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా క్రీడాకారులుగా ఆరోగ్యపరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకా చందు, క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కెడం లింగమూర్తి అన్నారు. మీరు నా పాజిటివ్ ఇప్పటి వరకు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ చేయలేదు. అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మన నేషనల్ స్థాయి కూడా ఎదగాలనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో 2012 చేసే కాడ తోటాలు పెట్టే కాడ ఆ పనులు ఉంటుంది చేయాలి. మనకు ఏమైపోయిందంటే అవి ఎక్సైజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమం వచ్చింది. హుస్నాబాద్లో మినీ స్టేడియం ఒక పోకేకాన టైంలో స్టార్ట్ అయింది. అందులో ఇండోర్ షెడ్ ప్లాంట్ కొంత స్టార్ట్ అయింది. అది కూడా కొద్దిగా రిపేర్ వచ్చింది. అది కూడా ఈ ముందే రిపేర్ చేసి ఆటగాళ్లకు క్రీడాకారులకు అప్పయ్యాలని ప్రయోజనం జరుగుతుంది. అది తొందరగా ఈ 6-10 రోజుల్లో చేస్తాం. నేను సర్పంచ్ ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూర్తిగా మంజూరు చేయించాం 25 లక్షలతో. మనం దండూల రాజలక్ష్మి ఇప్పుడు
కుకట్పల్లి అమోర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రవల్లిక అనే మహిళ మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తొడా తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయిందని 2 నెలల క్రితం సర్జరీ చేసిన వైద్యులు మరో సర్జరీ చేయాలని 2 రోజుల క్రితం మరో ఆపరేషన్ చేశారని, వైద్యానికి ప్రవల్లిక స్పందించడం లేదని, నిన్న ఉదయం సమాచారం ఇచ్చి రాత్రికి మృతి చెందిందని వైద్యులు తెలపడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఇక్కడ అల్సబా హోటల్ కాడ యాక్సిడెంట్ అయింది. అయితే అప్పుడప్పుడు అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్ బుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా బెస్ట్ హాస్పిటల్ అమ్మవారు మంచిది అది ఇది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే 2,80,000 సర్జరీ అవుతుంది, ఇట్లా పెల్విస్ ఒకటి బొక్కలు ఇరిపోయాయి అది ఇది అని చెప్పారు. సరే చేపించాం, మా దగ్గర అమౌంట్ లేకపోయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఒక 2 రోజులు చేపించేసుకున్నాం. అది అయిపోయినాక చెప్పారు మాకు గురించి ఏం చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ గురించి ఒకరోజు ఒక ఆపరేషన్ చేసిరు, నెక్స్ట్ డే ఇంకో ఆపరేషన్ అన్నారు, దాని నెక్స్ట్ డే ఇంకో ఆపరేషన్. ఏంది సార్ ఇట్లా అంటే వచ్చినప్పట్లో ఒక స్టోరీ చెప్తారు, ఈమెకు అదైంది ఇదైంది అని చెప్పి అన్ని చెప్పి కిషోర్ రెడ్డి అన్నట్టయినా అంతా చేసినాక ఎనస్థిషియా ఏం చేయరు కదా. నువ్వు ఆ రాత్రి చేసేది ఉంటే మాకు అప్పుడే చెప్తావు కదా. అప్పుడు చెప్పింది రాత్రి 11:30-12 గంటలకి రెండో సర్జరీ అయితే మేము రేపు చేస్తాము, రేపు మధ్యాహ్నం చేస్తాము అని చెప్పారు. ఆ రోజు మేము 10:30 వరకు ఈడనే ఉండి 10:45, 10:50కి మేము ఇడికి వెళ్ళిపోతే 11:30కి ఫోన్ వచ్చింది. 11:30 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్డీఓ అధికారులు పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేకుండా ఉన్న 13 బస్సులను సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామని, అయినప్పటికీ ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఆర్డీఓ విజయరావు హెచ్చరించారు. స్కూల్లో మనకు ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తూ ఉన్నాము. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. ఇది వాళ్ళకు అవగాహన, అట్లాగే మీరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మేము ఈ స్పెషల్ చేపట్టి కేసులు రాయడము జరుగుతుంది. బీరంగూడలో ఒక 5 కేసులు సీజ్ చేశాము, 5 బస్సులు రాసి సీజ్ చేసాము. ఈరోజు కూడా ఒక దాదాపు 6 నుంచి 7 వరకు కేసులు రాసి సీజ్ చేసాము. ఓవరాల్గా మనము ఒక 13 వరకు నిన్న, ఈరోజు 13 వరకు కేసులు రాసి సీజ్ చేసాము. లేదు, తనిఖీలో ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఫిట్నెస్లు చేసినంత వరకు మేము రోడ్డు మీదనే ఉంటాము. వాటి మీద కూడా ఫిట్నెస్ కాని బస్సుల యాజమాన్యం పైన మేము తగు చర్యలు తీసుకుంటాం. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండ్లో యాచకులకు, నిరుపేదలకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 2064వ వారం విజయవంతంగా సాగిందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. పేదలకు, సామాన్యులకు ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సీతక్క. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు మాజీ సీఎం కేసీఆర్ చేపట్టారన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో అత్యవసరమైన పనులను పూర్తి చేశామన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.